హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు డైలీ ఎకానమీ న్యూస్ అనాలిసిస్ ఇన్ తెలుగు. హిందూ మరియు ఇండియన్ ఎక్స్ప్రెస్లో వస్తున్న ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్స్ అన్నిటినీ క్లబ్ చేసి ఏ రోజుకు ఆ రోజు కవర్ చేసే మంచి ప్రోగ్రామ్ ఇది. నిన్న ఆదివారం నాడు మరియు ఇవాళ సోమవారం నాడు ఈ 2 రోజులు హిందూ ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్ని నేను కొలేట్ చేశాను. సో ఈ ఆర్టికల్ అండ్ ఈ 2 కూడా ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చాయి. అండ్ ఇది కూడా మనకి ఈ 2 ఇండియన్ ఎక్స్ప్రెస్లో వస్తే ఈ 2 మనం హిందూ నుంచి తీసుకోవడం అనేది జరిగింది. ఇలా 4 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మనం ఇవాళ కవర్ చేయబోతున్నాం. సో రోజు వినండి, నేర్చుకోండి, నోట్స్ రాసుకోండి. ఇంప్రూవ్ యువర్ స్కిల్స్, యువర్ కాన్ఫిడెన్స్ ఇన్ ఎకానమీ. మీరు డైలీ ఫాలో అయితే ఐఎమ్ 100% షూర్ ఎకానమీ సబ్జెక్ట్ అంటే మీకున్న భయం అనేది పారిపోతుంది. Right. Before that, let me remind you about our fantastic February offer. 5,000 rupees డిస్కౌంట్తో పాటు ఈఎంఐ ఆప్షన్ మనం అందిస్తున్నాం. సో యూపీఎస్ ఇన్ఫినిటీ అవర్ ఫ్లాగ్షిప్ ఆన్లైన్ ప్రోగ్రామ్, లైవ్ ప్రోగ్రామ్ ఇది లైవ్ ప్లస్ రికార్డెడ్ మోడ్లో మనం అందిస్తున్న ప్రోగ్రామ్. అండ్ దీనిపైన మీకు ఈ డిస్కౌంట్ ఉంది, ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. 28th ఫిబ్రవరి వరకు టైం కూడా ఉంది. ఈ లోపు మీరు నిర్ణయం తీసుకొని ఇక్కడ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేసి ఎనీ టైం మీరు జాయిన్ అవ్వచ్చు. అలాగే ఆఫ్లైన్కి విశాఖపట్నం, హైదరాబాద్ 2 చోట్ల మనకి సెంటర్స్ ఉన్నాయి. ఎక్కడన్నా మీరు జాయిన్ కావచ్చు. అగైన్ 5,000 రూపీస్ డిస్కౌంట్ అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. దిస్ ఇస్ అగైన్ వ్యాలిడ్ టిల్ 20th ఫిబ్రవరి. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి జాయిన్ కావాలి. ఆప్షనల్స్ పబాడ్, పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్, ఈ 5 ఆప్షనల్స్ మనం అందిస్తున్నాం. రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఫొటోస్ కూడా మీకు కనిపిస్తున్నాయి. అండ్ వీటిపైన కూడా మీకు లైవ్ అండ్ రికార్డెడ్ మోడ్లో మనం క్లాసెస్ అందిస్తున్నాం. 5,000 రూపీస్ డిస్కౌంట్ ఉంది. ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్. యూ హ్యావ్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఆన్ దిస్ అండ్ దిస్ ఈజ్ వ్యాలిడ్ టిల్ 20th ఫిబ్రవరి. ఒక ఆప్షనల్ తీసుకొని ఇంకో ఆప్షన్లకి స్విచ్ అవ్వాలన్నా స్విచ్ అయ్యే ఆప్షన్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఇవాళ ఆర్టికల్స్ మనం ఒకసారి గమనిస్తే, ఫస్ట్ వన్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వర్సెస్ న్యూ పెన్షన్ స్కీమ్ డిబేట్. సో మనకి ఈ కాన్సెప్ట్ ఎప్పుడు ఈ డిస్కషన్ కొన్ని నెలలుగా నడుస్తుంది. అయితే వీటి మధ్యలో ఆంధ్రాస్ గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ మోడల్ క్యాచెస్ ది అటెన్షన్ ఆఫ్ సెంటర్ అన్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త ఐడియాతో వచ్చారంట. అది ఓపీఎస్కి మరియు ఎన్పిఎస్కి రెండింటికి మధ్యలో ఉంది. అయితే దీనికంటే ముందు మీకు ఓపీఎస్ కథ ఏంటి, ఎన్పిఎస్ కథ ఏంటో లైట్గా బ్యాక్గ్రౌండ్ ఇస్తాను, ఒకసారి గమనించండి. తర్వాత మనం ఈ స్టోరీలోకి మనం వెళ్దాం, ఓకేనా. ఇఫ్ యూ గో ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి కీవర్డ్ మనం తీసుకుంటే డిఫైన్డ్ బెనిఫిట్ అని చెప్పొచ్చు. అంటే మనకి రిటైర్ అయిన తర్వాత మనకు వచ్చే పెన్షన్ ఎంత అనేది క్లియర్ కట్లీ డిఫైన్డ్. ఇట్ ఈస్ క్లియర్లీ డిఫైన్డ్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎంప్లాయీ రిటైర్ అవుతున్నప్పుడు అతని శాలరీ 10,000 రూపీస్ అనుకోండి. అతని బేసిక్ శాలరీ, హిజ్ బేసిక్ పే అనేది 10,000 అయితే అతని పెన్షన్ వచ్చేసి అందులో సగం 50% ఆఫ్ ఇట్ విత్ ఈజ్ 5,000 రూపీస్. ఇది క్రిస్టల్ క్లియర్ అమ్మ. ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ఇలా క్లియర్గా చెప్పేసేవాళ్ళు. నువ్వు రిటైర్ అయ్యే నాటికి నీ బేసిక్ పే ఎంత ఉంటే అందులో సగం నీకు పెన్షన్ రూపంలో వస్తుంది అని క్రిస్టల్ క్లియర్గా ప్రభుత్వం చెప్పేసేది. అర్థమైందా? ఇది ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కదా. అయితే దీనివల్ల ప్రభుత్వానికి ఎప్పటిలాగే బర్డెన్ పెరిగిపోతూ ఉంది, రైట్. ఇది ఎప్పటికీ ఎండ్ అవ్వదు. కొత్త ఎంప్లాయీస్ వస్తూ ఉంటారు, వాళ్ళకి మళ్ళీ పెన్షన్లు. ఈ పెన్షన్ మళ్ళీ 5,000తో ఆగుతుందా? ఇది మళ్ళీ పెరుగుతుంది. దీని మీద మళ్ళీ హైక్స్ ఉంటాయి. ఎవ్రీ ఇయర్ ఈ ఎంప్లాయీస్కి ఎలాగైతే హైక్స్ ఉంటాయో దీని మీద కూడా డియర్నెస్ అలవెన్స్ అనేవి ఉంటాయి. డిఏ అనేది ఎవ్రీ 6 monthsకి ప్రభుత్వం ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రభుత్వం 4% డిఏ ఇచ్చింది అంటే ఈ 5,000 మీద 4% వేస్తే మీకు 200 రూపీస్ వస్తుంది. సో అప్పుడు పెన్షన్ వచ్చి 5,200 అవుతుంది. ఇలా ప్రతి ఇంక్రిమెంట్తో, ప్రతి డిఏతో ఆ పెన్షన్ పెరుగుతూ ఉంటుంది. ఇలా మనకి నెవర్ ఎండింగ్ ప్రాసెస్ లాగా ప్రభుత్వానికి బర్డెన్ అయిపోతుంది. ఈ డబ్బులు ఇవ్వడానికి మన దగ్గర సెపరేట్ ఫండ్స్ ఏమీ లేవు. ప్రతి ఇయర్ రిటైర్ అవుతుంటారు. రిటైర్ అయిన వాళ్ళందరికీ పెన్షన్లు ఇవ్వాలి. ఆ పెన్షన్లు ఎక్కడి నుంచి తేవాలి? ఆ సంవత్సరం బడ్జెట్ నుంచే ఇవ్వాల్సి వస్తుంది. దీనివల్ల డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మనం చేయలేకపోతున్నాము. దీనికి విపరీతంగా మనీ వేస్ట్ అవుతుంది అనేది ప్రభుత్వం యొక్క భావన. అందుకని గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఇట్ కేమ్ అవుట్ విత్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ న్యూ పెన్షన్ స్కీమ్. సో న్యూ పెన్షన్ స్కీమ్లో మీకు కీవర్డ్ ఏంటి అంటే డిఫైన్డ్ కాంట్రిబ్యూషన్.
డిఫైన్డ్ కాంట్రిబ్యూషన్. సో న్యూ పెన్షన్ స్కీమ్ అనేది ఒక వాలంటరీ స్కీమ్. ఈ వాలంటరీ స్కీమ్లో ఏం చేస్తుందంటే ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీ తన బేసిక్ తన శాలరీలో కొంత పర్సంటేజ్, రైట్, సో తన శాలరీలో కొంత పర్సంటేజ్ మనకి కాంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది, రైట్, కొంత పర్సంటేజ్ కాంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. సో ఎంప్లాయీ హ్యాస్ టు కాంట్రిబ్యూట్ ఎ సర్టెన్ పర్సంటేజ్, బేసికల్గా 10% తను కంట్రిబ్యూట్ చేయాలి టువర్డ్స్ దిస్ న్యూ పెన్షన్ స్కీమ్. అండ్ గవర్నమెంట్ కూడా కొంత కంట్రిబ్యూట్ చేస్తుంది. సో వీళ్ళు కంట్రిబ్యూట్ చేసినప్పుడు గవర్నమెంట్ కూడా కంట్రిబ్యూట్ చేస్తుంది. ఈ అమౌంట్ అనేది ఈ పెన్షన్ స్కీమ్లోకి వెళ్తుంది. సో ఎంప్లాయీ ఒక ఎక్స్ కంట్రిబ్యూట్ చేస్తే గవర్నమెంట్ ఎక్స్ కంట్రిబ్యూట్ చేస్తే ఈ అమౌంట్ అనేది పెన్షన్ స్కీమ్లోకి వెళ్తుంది అనమాట. అయితే దీనికి పెన్షన్ ఫండ్ మేనేజర్ ఉంటాడు, పెన్షన్ ఫండ్ మేనేజర్. సో గవర్నమెంట్ మూడు ఆప్షన్స్లో ఏదైనా చూస్ చేసుకోవచ్చు అని చెప్పారనమాట. సో 3 ఆప్షన్స్లో మీరు పెట్టుకోవచ్చు ఈ మనీని. ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి నెల మనం దాచుకున్న మనీని ఇన్వెస్ట్ చేస్తారు, రైట్, దీన్ని ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ఇన్వెస్ట్ చేసినప్పుడు ప్రతి నెల మనం దాచుకున్న మనీ అంతా ఇన్వెస్ట్ చేసి మనం రిటైర్ అయ్యే టైంకి ఇది ఒక పెద్ద అమౌంట్గా మారుతుంది. ఆ అమౌంట్ని యాన్యుటీ కింద మారుస్తారు. మీకు అర్థమవుతుందా? యాన్యుటీ కింద మార్చడం అంటే అది మంత్లీ ఫిక్స్డ్ అమౌంట్ మనకి పే చేసేలాగా దాన్ని చేంజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇలా దాయిగా ఒక 10 లక్షల రూపాయలు అయిందనుకోండి, ఆ 10 లక్షల్ని నీకు మంత్లీ పెన్షన్ రూపంలో ఇచ్చేలాగా ఒక ఫైనాన్షియల్ మెకానిజంని ఐడెంటిఫై చేసి ఆ రకంగా ఎవ్రీ మంత్ మీకు డబ్బులు వచ్చేలా చేస్తారు. అయితే అది 10 లక్షలు అవుతుందా, 8 lakhs అవుతుందా, 9 lakhs అవుతుందా, 11 lakhs అవుతుందా, నోబడీ నోస్. ఎందుకంటే ఈ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి. ఎందులో ఇన్వెస్ట్ చేస్తారు? మీకు యాక్చువల్గా 3 మోడల్స్ ఉన్నాయి ఇన్వెస్ట్ చేయడానికి. 3 మోడల్స్ మనకి ఇన్వెస్ట్ చేయడానికి ఉన్నాయన్నమాట. సో ఏంటి ఆ 3, అది కూడా మీకు ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ ఏంటంటే ఇతను 10% కంట్రిబ్యూట్ చేస్తే గవర్నమెంట్ 14% కంట్రిబ్యూట్ చేస్తుంది ఎన్పిఎస్కి. సో ఇలా వచ్చిన అమౌంట్ ఎక్స్ వదిలేసేయండి, ఈ అమౌంట్ మనకి పెన్షన్ ఫండ్ మేనేజర్ మేనేజ్ చేస్తారు. మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి 3 టైప్ ఆఫ్ ఫండ్స్లో మనం పెట్టుకోవచ్చు. ఒకటి సేఫ్ లేదా కన్జర్వేటివ్ అంటాము, రెండవది బ్యాలెన్స్డ్ లేదా మోడరేట్ అంటాము, మూడవది గ్రోత్ లేదా అగ్రెసివ్ అని చెప్పి అంటారనమాట. అంటారు. సో సేఫ్ మీరు ఎంచుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మీ దగ్గర ఉన్న డబ్బుల్లో 90% డెట్ అంటే గవర్నమెంట్ బాండ్స్ కానీ ఇట్లాంటి వాటిలో పెడతారు. 10% ఈక్విటీ అంటే స్టాక్ మార్కెట్లోనూ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోనూ పెడతారు. సో మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీలో పెట్టేవన్నీ కొంచెం రిస్క్ ఎక్కువ, రిటర్న్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది, రిస్క్, ఎందుకంటే స్టాక్ మార్కెట్ పెరుగుతుంది, ఈ మార్పులు చేర్పులు ఉంటాయి కాబట్టి. అందుకే తక్కువ % ఈక్విటీకి పెడుతున్నారు కాబట్టి ఇది సేఫ్ కింద వస్తుంది. బ్యాలెన్స్డ్లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే మనకి 70% డెట్ అప్ టు 30% ఈక్విటీ ఆప్షన్ అనేది ఇక్కడ ఉంటుంది. అప్ టు లిమిట్స్, ఓకేనా. గ్రోత్కి వచ్చేసరికి 50% డెట్ పెట్టుకోవచ్చు, 50% వరకు ఈక్విటీ పెట్టుకోవచ్చు. అంటే 50% వరకు నీకు ఛాన్స్ ఉంటుంది. హీ కెన్ గో అప్ టు 50%, ఈ మైట్ గో అప్ టు 40% ఆల్సో. 40కి వెళ్తే అప్పుడు 60 అవుతుంది, డెట్ 60 అవుతుంది అనమాట. ఇలా 3 ఆప్షన్స్ మనం చూస్ చేసుకోవచ్చు నచ్చింది. దాన్ని బట్టి మన పెన్షన్ ఫండ్ మేనేజర్ మన డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఈ ఇన్వెస్ట్ చేసినవి మనం రిటైర్ అయ్యే నాటికి వాల్యూ ఎంత అవుతుందో మనకు తెలియదు. అందుకే అది డిఫైన్డ్ బెనిఫిట్ అనట్లేదు. మనం కాంట్రిబ్యూట్ చేసే అమౌంట్ అనేది డిఫైన్డ్, ఎంత పెడతామనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. కానీ ఎంత వస్తుంది అనేది మార్కెట్తో లింక్ అయిపోయి ఉంటుంది. అప్పుడు మార్కెట్ పర్ఫార్మెన్స్ బట్టి పెరిగేదా తగ్గేదా ఎంత % పెరుగుతుంది అనేది మనం చెప్పలేం. దట్టు నువ్వు ఎంచుకున్న దాన్ని బట్టి 3 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి. సో ఇది ఎన్పిఎస్ కదా. సో ఎన్పిఎస్ ఇంట్రడ్యూస్ చేశాక చాలా రాష్ట్రాల్లో ఎంప్లాయీస్ అందరూ కూడా గోల చేసేసారు. ఇది మాకు వద్దు, దీనివల్ల మేము నష్టపోతున్నాము, మాకు వద్దు అని చెప్పేసి ఈ రాష్ట్రాలన్నీ గోల చేసేసరికి చాలా రాష్ట్రాల్లో మళ్ళీ ఓపీఎస్కి షిఫ్ట్ అయిపోవడం కూడా జరిగింది. సో మనకిప్పుడు ఆంధ్రాలో కూడా
ఆంధ్రాలో కూడా ఈ డిస్కషన్ అనేది జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ప్రామిస్లో భాగంగా నేను రాగానే ఓపీఎస్ రద్దు చేస్తానని ప్రామిస్ చేశారు. రద్దు చేస్తాను, ఓపీఎస్ రెస్టోర్ చేస్తాను, ఎన్పిఎస్ రద్దు చేసి ఓపీఎస్ తీసుకొస్తానని చెప్పి ప్రామిస్ చేశారు. కానీ ఆయన మాట నిలబెట్టుకోలేకుండా హీ ప్రపోజ్డ్ సంథింగ్ ఎల్స్ టు ఎంప్లాయీస్ కాల్డ్ జీపీఎస్. ఓకేనా, అటు రెండిటికి మధ్యలో ఆయన ఒకటి ప్రపోజ్ చేశారు. సో జీపీఎస్లో ఏమవుతుందంటే ఓపీఎస్లో ఉన్న ప్లస్ ఎన్పిఎస్లో ఉన్నది రెండు కంబైన్ చేసినట్టు. ఓపీఎస్లో ఉన్నట్టు మీకు డిఫైన్డ్ బెనిఫిట్ వస్తుంది, ప్లస్ ఎన్పిఎస్లో ఉన్నట్టు డిఫైన్డ్ కంట్రిబ్యూషన్ చేయాలి అని చెప్పారు. అంటే ఫైనల్గా మీకు ఎంత వస్తుంది అనే దాంట్లో మీరు ఆలోచించక్కర్లేదు, మేము ముందే క్లారిటీ ఇచ్చేస్తాము, ఫిక్స్డ్ అమౌంటే వస్తుందని చెప్పేస్తారు, కాంట్రిబ్యూషన్ మాత్రం మీరు చేయాల్సి ఉంటుంది అని మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మీరు ఒకసారి గమనిస్తే మీకు కనిపిస్తుంది. జగన్ అన్న గవర్నమెంట్ మోడల్ ఏంటంటే గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ ఆర్ ది జీపీఎస్ అంటాం. ఈ స్కీమ్లో ఎంప్లాయీస్ కెన్ గెట్ ఏ గ్యారంటీడ్ పెన్షన్ ఆఫ్ 33% ఆఫ్ దేర్ లాస్ట్ డ్రాన్ శాలరీ ఇఫ్ దే కంట్రిబ్యూట్ 10% ఆఫ్ దేర్ బేసిక్ శాలరీ ఎవ్రీ మంత్, విచ్ ఈజ్ మ్యాచ్డ్ బై ఏ 10% కంట్రిబ్యూషన్ బై ద స్టేట్ గవర్నమెంట్. ఓకేనా, ఇక్కడ ఏం చెప్తున్నారు, మీరు 10% కంట్రిబ్యూట్ చేయండి, మేము 10% కంట్రిబ్యూట్ చేస్తాము, అప్పుడు మీ లాస్ట్ డ్రాన్ శాలరీలో 33% మీకు పెన్షన్ వచ్చేలాగా నేను చూస్తాను అని చెప్పేశారు జగన్మోహన్ రెడ్డి. ఇంత ముందు పద్ధతిలో ఏముండేది, మనకి 50% ఉండేది, డిఫైన్డ్ బెనిఫిట్ అనేది ఉండేది ఓపీఎస్లో. ఇక్కడ ఏంటి అంటే ఎన్పిఎస్కి వచ్చేసరికి 10% కంట్రిబ్యూట్ చేయాలని చెప్పారు, కానీ ఫైనల్గా ఎంత వస్తుంది అనేది క్లారిటీ ఇవ్వలేదు, ఎందుకంటే మార్కెట్ లింక్డ్ అన్నారు. కానీ ఇక్కడ జగన్ ఏమంటున్నారంటే మీకు 33% ఆఫ్ లాస్ట్ డ్రాన్ బేసిక్ వస్తుంది అని కన్ఫర్మ్ చేశారు. ఓకేనా, 10% మీరు పెట్టండి, 10% గవర్నమెంట్ పెడుతుందని. అలా కాకుండా మీకు 40% కావాలనుకోండి, మీ లాస్ట్ డ్రాన్ శాలరీలో 40% మీకు పెన్షన్ కావాలనుకుంటే అప్పుడు మీరు 14% ఆఫ్ యువర్ శాలరీ మీరు కంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. గవర్నమెంట్ కూడా 14% కంట్రిబ్యూట్ చేస్తుంది. మీరు 10% చేస్తే గవర్నమెంట్ 10% చేస్తుంది, మీరు 14% చేస్తే గవర్నమెంట్ 14% చేస్తుంది. రైట్, ఇది జగనన్న తీసుకొచ్చిన జీపీఎస్, గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్. అర్థమైందా? హియర్ యు ఆర్ గెటింగ్ డిఫైన్డ్ బెనిఫిట్, అట్ ద సేమ్ టైమ్ యూ ఆల్సో హ్యావ్ టు కంట్రిబ్యూట్ డిఫైన్డ్ కాంట్రిబ్యూషన్, రెండు ఉన్నాయన్నమాట. దిస్ ఈజ్ అండర్ డిస్కషన్. సెంట్రల్ గవర్నమెంట్కి నచ్చిందంట, చూడాలి మరి ఏం చేస్తుందో. సో నెక్స్ట్ ఆర్టికల్ ఇవాళ చూడబోయేది హిందూలో నిన్నటి న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్. ఇవాళ హిందూ న్యూస్ పేపర్లో ఎకానమీకి ఉపయోగపడే ఆర్టికల్స్ ఏమీ రాలేదు, అందుకని నిన్నటి దాంట్లో కూడా నేను చూశాను. ఈజ్ గవర్నమెంట్ ఆన్ ట్రాక్ ఆన్ ఫిస్కల్ డెఫిసిట్ టార్గెట్స్. సో బేసిక్గా ఈ ఫిస్కల్ డెఫిసిట్ టార్గెట్స్ గురించి డిస్కషన్ అనేది జరుగుతుంది. కొంచెం బేసిక్స్ మళ్ళీ ఒకసారి చూద్దాము. మనకి వాట్ ఈజ్ ఫిస్కల్ డెఫిసిట్ మీరు ఒకసారి గమనిస్తే, గవర్నమెంట్కి మనకి ఒకవైపు రెవెన్యూ వస్తుంది, ఇంకోవైపు ఎక్స్పెండిచర్ అనేది ఉంటుంది. ఇదంతా మనకి తెలిసిందే, రైట్? సో ఈ రెవెన్యూ మనకి రెండు రకాలుగా వస్తుంది. రెవెన్యూ రిసీప్ట్స్ అని అంటారు. దీన్ని మనం రెవెన్యూ అనే దాని బదులు రిసీప్ట్స్ అని రాద్దాం, అంటే గవర్నమెంట్కి వచ్చేది అని. రిసీప్ట్స్ ఇన్కమింగ్, వీటిలో మనకి రెవెన్యూ రిసీప్ట్స్ ఉంటాయి, అలాగే క్యాపిటల్ రిసీప్ట్స్ అని కూడా ఉంటాయి. క్యాపిటల్ రిసీప్ట్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈజ్ ది మీనింగ్ ఆఫ్ క్యాపిటల్ రిసీప్ట్ అంటే ఎసెట్ సేల్. గవర్నమెంట్ దగ్గర ల్యాండ్ ఏమైనా ఉందనుకోండి, ఆ ల్యాండ్ అమ్మడం ద్వారా వచ్చే అమౌంట్ క్యాపిటల్ రిసీప్ట్ అవుతుంది. గవర్నమెంట్ షేర్స్ ఉన్నాయనుకోండి, ఆ షేర్స్ అమ్మడం ద్వారా గవర్నమెంట్కి ఎల్ఐసిలో షేర్స్ ఉన్నాయి, అది అమ్మేసింది, అది క్యాపిటల్ రిసీప్ట్ కిందకు వస్తుంది. రైట్, నీ దగ్గర ఉన్న ఒక ఎసెట్ని అమ్మేస్తున్నావు, అమ్మడం ద్వారా వచ్చే ఇన్కమ్ అది. అలా కాకుండా ఎసెట్స్ ఆస్తులేవి అమ్మకుండా వచ్చే ఇన్కమ్ అంతా కూడా మనకి రెవెన్యూ రిసిప్ట్ అవుతుంది. గవర్నమెంట్ ఎవరికైనా అప్పు ఇచ్చింది అనుకోండి, అప్పు మీద మనకి వడ్డీ వచ్చింది అనుకోండి, అది రెవెన్యూ రిసిప్ట్ అవుతుంది. ట్యాక్సుల ద్వారా వచ్చే ఇన్కమ్ రెవెన్యూ రిసిప్ట్ అవుతుంది. అలాగే గవర్నమెంట్ పార్కులు, మ్యూజియంస్ మెయింటైన్ చేస్తుంది, దాని మీద వచ్చే ఫీజు ఇదంతా కూడా రెవెన్యూ రిసిప్ట్ అవుతుంది. సో ఇది గవర్నమెంట్ యొక్క ఆదాయం. అండ్ ఎక్స్పెండిచర్కి వచ్చేసరికి మళ్ళీ రెండు రకాల ఎక్స్పెండిచర్లు ఉంటాయి, రెవెన్యూ ఎక్స్పెండిచరు, క్యాపిటల్ ఎక్స్పెండిచరు.
సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది దేని మీదకి, ఒక రోడ్డు కన్స్ట్రక్ట్ చేసావు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. డిఫెన్స్ వాళ్ళకి ఆర్మ్స్ కొన్నావు, ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రైట్. యు ఆర్ క్రియేటింగ్ అసెట్స్, లేదా గవర్నమెంట్ షేర్స్ కొనింది, ఏదైనా కంపెనీలో గవర్నమెంట్ పెట్టుబడి పెట్టింది, డబ్బులు పెట్టింది, అగైన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అంటే ఎసెట్ క్రియేట్ చేసే ఎక్స్పెండిచర్ని మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని చెప్పి అంటాం. లేదా ఏదైనా లోన్ తీర్చేసింది, రీపెయిడ్ లోన్ ఈఎంఐ అంటే ఇంట్రెస్ట్ కడితే కాదు, ప్రిన్సిపల్ని కట్టేస్తే దాన్ని కూడా మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని అంటాం. ఇవన్నీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇవి కాకుండా రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ ఉంటాయి, లైక్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్, శాలరీస్, రైట్, శాలరీస్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్, ట్రావెల్ ఎక్స్పెన్సెస్, ఎసెట్ క్రియేషన్ ఏమి జరగని ఎక్స్పెన్సెస్, ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఇది మనకి ఈ అనుకుంటే ఇదేమో ఆర్ అనుకుంటే, ఇప్పుడు ఎక్స్పెండిచర్ అనేది రెవెన్యూ కంటే ఎక్కువైపోయింది అనుకోండి, అప్పుడు మనకేమొస్తుంది, డెఫిసిట్ అనేది వస్తుంది. వెన్ ద ఎక్స్పెండిచర్ ఈజ్ మోర్ దాన్ రెవెన్యూ ఆర్ రిసిప్ట్స్, యూ కాల్ ఇట్ డెఫిసిట్. సో దీన్నే మనం ఫిస్కల్ డెఫిసిట్ అని చెప్పి అంటాం. వి కాల్ ఇట్ ఫిస్కల్ డెఫిసిట్. సో ఈ ఫిస్కల్ డెఫిసిట్ వచ్చినప్పుడు, అంటే మనకి ఇంత లోటు ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఆ లోటుకి తగ్గట్టుగా వి గో ఫర్ బారోయింగ్. గవర్నమెంట్ ఏం చేస్తుందమ్మా, బారోయింగ్కి వెళ్తుంది, అప్పులన్నా చేస్తుంది. ఇట్ కెన్ ఆల్సో ప్రింట్, మనీని ప్రింట్ కూడా చేయొచ్చు. కరెన్సీ ప్రింట్ చేయడం వల్ల మనీ సప్లై బాగా పెరిగిపోయి, అంటే సిస్టంలో మన ఎకానమీలో ఉన్న నోట్ల సంఖ్య పెరిగిపోతుంది. ప్రభుత్వం ప్రింట్ చేసి వదిలింది అనుకోండి, ఏదో ఆ స్కీమ్ అనో ఈ స్కీమ్ ఏదో చెప్పి ప్రజల్లోకి డబ్బులంది పంపిస్తే మనీ సప్లై పెరిగి అది ఇన్ఫ్లేషన్కి దారితీస్తుంది, ధరలు పెరిగిపోతాయి, అది రూపీ వాల్యూ పడిపోతుంది, చాలా చెడు ఉంది. కాబట్టి ప్రింటింగ్ అనేది జనరల్గా గవర్నమెంట్ తీసుకోదు. సో బారోయింగ్కి జనరల్గా వెళ్తారు. సో ఫిస్కల్ డెఫిసిట్ determines the borrowing requirement of the government. అర్థమైందా? ఫిస్కల్ డెఫిసిట్ డిటర్మైన్స్ బారోయింగ్ రిక్వైర్మెంట్ ఆఫ్ ది గవర్నమెంట్. ఫిస్కల్ డెఫిసిట్ అనేది ఒకప్పుడు పట్టించుకునే వాళ్ళు కాదు. 1990s ఇష్టం వచ్చినట్టు ఎక్స్పెండిచర్ చేసేవాళ్ళు, రెవెన్యూ వచ్చేది, ఎంత పెండింగ్ ఉంటే అంత అప్పు చేసేవారు, లేదా ప్రింట్ చేసేవారు, ఖాతరు లేకుండా ఉండేవారు. 9%, 10%, 12% ఫిస్కల్ డెఫిసిట్లు కూడా ఉండేవి. కాకపోతే దీనివల్ల ఆర్థిక వ్యవస్థ కొప్పుకోల్పోయే ప్రమాదం ఉంది, ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోయే ప్రమాదం ఉందని చెప్పి భావించి తర్వాత ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి మనకి ఫిస్కల్ డెఫిసిట్ డిఫైన్డ్గా, లిమిటెడ్గా ఉండాలి, దాన్ని కంట్రోల్ చేయాలి, ఇష్టం వచ్చినట్టు మెయింటైన్ చేయడానికి కుదరదు అని చెప్పి FRBM యాక్ట్ తీసుకొచ్చారు. ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ అని తీసుకొచ్చారు. ఈ చట్టాన్ని తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు ఆర్బీఐ దగ్గర మీరు డబ్బులు తీసుకోవడానికి కుదరదు, ఎంత కావాలంటే అంత తీసుకోవడానికి కుదరదు, ప్రభుత్వం అప్పు తీసుకోవాలంటే ఆర్బీఐ దగ్గర డైరెక్ట్గా తీసుకోకూడదు. ఇంతకుముందు గవర్నమెంట్ డబ్బులు కావాలంటే ఆర్బీఐ దగ్గర డైరెక్ట్గా తీసేసుకునేది, ఇంట్రెస్ట్ రేట్ ఎంత అనేది కూడా ఎవరికి తెలిసేది కాదు, ఆర్బీఐ గవర్నమెంట్ మాట్లాడుకొని తీసేసుకునేవి. అలా చేయకూడదు, తీసుకుంటే మార్కెట్ బారోయింగ్ మాత్రమే చేయాలి. అంటే బయట అందరిలాగే ప్రభుత్వం కూడా అప్పు చేయాలి, బాండ్ ఇష్యూ చేయాలి, మార్కెట్ రేట్ల ప్రకారం తీసుకోవాలి తప్పితే ఆర్బీఐ దగ్గర డైరెక్ట్గా తీసుకోకూడదని ఈ చట్టం వచ్చాక ఆగిపోయిందనమాట. సో అప్పటి నుంచి ఫిస్కల్ డెఫిసిట్ కంట్రోల్ చేసుకుంటూ వచ్చారు. సో బడ్జెట్లో కూడా గవర్నమెంట్ ఇప్పుడు ఏముంటుందంటే, మన కోవిడ్ టైంలో ఏమైందంటే ఎక్స్పెండిచర్ చేయి దాటిపోయింది, విపరీతమైన ఖర్చులు పెట్టాల్సి వచ్చింది, రెవెన్యూ తగ్గిపోయింది, ఎక్స్పెండిచర్ పెరిగిపోయింది. సో ఫిస్కల్ డెఫిసిట్లు బాగా పెరిగిపోయాయి. మీరు ఒకసారి గమనించండి, ఇక్కడ 2019-2021 ఆర్థిక సంవత్సరం మీరు తీసుకుంటే 9.2% ఉంది ఫిస్కల్ డెఫిసిట్. బడ్జెట్ ఎస్టిమేట్ ఏమో 3.5% ఉంటుందని ఎస్టిమేట్ చేస్తే అది 9.2%కి మారిపోయింది. ఎందుకంటే 2020లోనే మనకి బడ్జెట్ అయిపోయిన తర్వాత కోవిడ్ వచ్చింది, వచ్చేసరికి విపరీతమైన ఖర్చులు పెట్టాల్సి వచ్చింది. ఎలాగో అలాగా 21-22కి 6.7కి తగ్గించగలిగారు, రైట్. ఇప్పుడు 22-23లో 6.4% ఉంది బడ్జెట్ ఎస్టిమేట్, ఇప్పుడు 5.9% ఉంది బడ్జెట్ ఎస్టిమేట్. యాక్చువల్ ఫిగర్స్ ఇంకా రాలేదు, ఎస్టిమేట్స్ ఇచ్చారనమాట. సో దీన్ని తగ్గించాలి ఎలాగైనా ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు మీరు కామన్ సెన్స్తో ఆలోచించండి, డెఫిసిట్ తగ్గాలి అంటే ఏమవ్వాలి? ఇప్పుడు డెఫిసిట్ తగ్గాలి అంటే ఏమవ్వాలి? ఒకసారి సింపుల్ కామన్ సెన్స్ మనకేం చెప్తుంది? ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ ఈక్వల్ టు డెఫిసిట్. మరి డెఫిసిట్ అనేది తగ్గాలంటే ఎక్స్పెండిచర్ అన్నా తగ్గాలి, లేదా రెవెన్యూ అన్నా పెరగాలి, అంతేనా? సో ఈ ఎక్స్పెండిచర్ తగ్గించడానికి ప్రభుత్వం ఏం చేసింది మీరు ఒకసారి గమనించండి. ప్రభుత్వం ఏం చేసిందంటే కొన్ని సర్టెన్ సెక్టార్స్కి అలొకేషన్స్ తగ్గించింది.
తను అలొకేట్ చేసిన అమౌంట్ ప్రభుత్వం తగ్గించింది. ఎస్పెషల్లీ 3 సెగ్మెంట్కి బాగా తగ్గించింది. ఆ సెగ్మెంట్స్ ఏంటి అనేది మీరు ఒకసారి గమనించాలి. ఫస్ట్ది ఫుడ్ సబ్సిడీ. ఫుడ్ సబ్సిడీ అంటే మీకు తెలుసు కదమ్మా. ఫుడ్ సబ్సిడీ ఏంటి? రైతుల దగ్గర ఎంఎస్పి, మినిమం సపోర్ట్ ప్రైస్ పే చేసి ప్రభుత్వం కొనుక్కొని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా మళ్ళీ మనకి రేషన్ షాపుల్లో సెంట్రల్ ఇష్యూ ప్రైస్ సిఐపి అంటే తక్కువ ధరకి మనకి అమ్ముతారు. ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్, ఎక్కువ ధరకి ప్రభుత్వం కొంటుంది, తక్కువ ధరకి అమ్ముతుంది. మరి దీనివల్ల ప్రభుత్వానికి లాస్ వస్తుంది. దీన్నే సబ్సిడీ అంటాం. ఈ సబ్సిడీ అనేది 2022-23లో 2,87,194 కోట్లుంటే ఇప్పుడు దాన్ని 1,97,350 కోట్లకి తగ్గించడం జరిగింది. సో ఫుడ్ సబ్సిడీకి అలొకేషన్ తగ్గించారు. సిమిలర్గా ఫెర్టిలైజర్ సబ్సిడీ 2,25,220 కోట్ల నుంచి దాన్ని 1,75,100 కోట్లకి తగ్గించడం జరిగింది. ఫెర్టిలైజర్ సబ్సిడీ ఏంటంటే మనకి రైతులకు అవసరమైన యూరియా, ఈ మనకి డిఏపి ఇట్లాంటివి ఉంటాయి కదా, వీటిని ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక ఫిక్స్డ్ రేట్లకి మాత్రమే అమ్మాలి అని చెప్పి మనకి ఇవి మ్యానుఫ్యాక్చరర్స్కి చెప్తుంది. ప్రభుత్వం ఎంతైతే ధర నిర్దేశిస్తుందో అదే ధరకి వాళ్ళు అమ్మాలి. మీరు అడగొచ్చు, సార్ ప్రభుత్వం 100 రూపాయలకి అమ్మని చెప్తుంది, కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్టే 120 రూపీస్, మరి వాళ్ళకి ప్రాఫిట్ ఒక 5 రూపాయలు వేసుకుంటే 125 రూపాయలు వాళ్ళు కోరుకుంటారు కదా, మరి ఆ 25 రూపాయల సంగతి ఏంటి అని మీరు అడగొచ్చు. ఆ 25 రూపాయలు ప్రభుత్వం పే చేస్తుంది. అందుకే అది సబ్సిడీ బిల్లోకి వెళ్ళిపోతుంది. అంటే రైతులకు మాత్రం ఫిక్స్డ్ ధరకి మీరు అమ్మండి, మీకు మీ ఎక్స్పెన్సెస్ మైనస్ ప్లస్ మీ ప్రాఫిట్ మార్జిన్తో కలిపి నేను మీకు పే చేస్తానని ప్రభుత్వం అష్యూరెన్స్ ఇస్తుంది అనమాట. అలాంటి దాన్ని మనం ఫెర్టిలైజర్ సబ్సిడీ అంటాం. దానికి లాస్ట్ ఇయర్ 2,25,220 కోట్ల అలొకేషన్ ఉంటే ఈ సంవత్సరం వచ్చేసరికి 1,75,100 కోట్లు మాత్రమే అలొకేట్ చేశారు. సో అక్కడ తగ్గించింది, ఎక్స్పెండిచర్ తగ్గిస్తుంది. ఎందుకు? ఫిస్కల్ డెఫిసిట్ని కంట్రోల్ చేయాలి, ఫిస్కల్ కన్సాలిడేషన్ పాత్రలోకి వెళ్ళాలి. ఫిస్కల్ కన్సాలిడేషన్ అంటే డెట్ తగ్గించాలి, ఫిస్కల్ డెఫిసిట్ టు జీడిపి రేషియోని తగ్గించుకుంటూ రావాలి. మూడోది పెట్రోలియం సబ్సిడీ. పెట్రోలియం సబ్సిడీ లాస్ట్ ఇయర్ 99,171 కోట్లుంటే ఇది 2,257 కోట్లకి తగ్గించాలి. పెట్రోలియం సబ్సిడీ కథ ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో మన వాళ్ళు కొనుక్కొని లోకల్గా అమ్ముతారు. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉన్న రేట్లని యాజ్ ఇట్ ఈజ్గా డొమెస్టిక్గా అమ్మడానికి కుదరదు. ఎలక్షన్స్ అనో వేరే కారణాల వల్ల గవర్నమెంట్ ఆ రేట్ యాజ్ ఇట్ ఈజ్గా పాస్ ఆన్ చేయకుండా ఆపుతుంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ని కొంచెం తక్కువకి అమ్మని చెప్తుంది. వాళ్ళు ఒకవేళ అక్కడ 100 రూపాయలకి కొని ఇక్కడ 70 రూపాయలకి అమ్మితే 30 రూపాయలు లాస్ అవుతారు. ఆ లాస్ ప్రభుత్వం భరిస్తుంది అనమాట. అండర్ రికవరీ అంటాం. వెన్ యు ఆర్ పర్చేజింగ్ ఎట్ హయ్యర్ రేట్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ మార్కెట్ బట్ యు ఆర్ సెల్లింగ్ ఇట్ ఎట్ ఎ లోవర్ ప్రైస్ ఇన్ ఇండియా, దెర్ ఈజ్ అన్ అండర్ రికవరీ. మన ఖర్చుని మనం రికవర్ చేయట్లేదు. ఆ అండర్ రికవరీని గవర్నమెంటే భరిస్తుంది. దాన్ని మనం పెట్రోలియం సబ్సిడీ అంటాం. అయితే ఇది కొంచెం కామెడీగా ఉంటుంది. ఈ పెట్రోల్ ప్రైస్ మీద విపరీతమైన ట్యాక్స్లు వేసేది సంపాదించేది ప్రభుత్వాలే. సబ్సిడీలో వాళ్ళకి పోయేది 9,000 కోట్లు ఎంతో తక్కువ ప్రైస్కి పెట్టడం వల్ల, కానీ దానికంటే ఎక్కువ ట్యాక్సుల రూపంలో వీళ్ళు బాధేస్తూ ఉంటారు. సో అది ఇక్కడ మనకి చెప్పట్లేదు. ఎనీవే, సో ఇది ఈ మూడింటిపైన గవర్నమెంట్ తగ్గిస్తుందన్నమాట. ఈ రకంగా ఎక్స్పెండిచర్ తగ్గించడానికి ట్రై చేస్తుంది. అయితే మీకు డౌట్ రావచ్చు, మరి ఎక్స్పెండిచర్ తగ్గించేస్తూ ఉంటే గ్రోత్ పరిస్థితి ఏంటి? ఇండియా ఏమో ఒక గ్రోయింగ్ ఎకానమీ కదా, గ్రోయింగ్ ఎకానమీకి ఖర్చులు పెట్టకపోతే ఎలాగ ప్రభుత్వం, రైట్? మరి ఎకానమీ ఎలా గ్రో అవుతుంది? ఎస్, దానికోసం గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ సబ్సిడీలు లాంటివి తగ్గించింది, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం పెట్టే ఖర్చు మాత్రం తగ్గించలేదు. మీరు ఒకసారి గమనిస్తే ఈ సంవత్సరం గవర్నమెంట్ చాలా ఎక్కువ అమౌంట్ ఖర్చు పెడుతోంది. 10 లక్షల కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ కోసం అలొకేట్ చేసింది. మీకు బడ్జెట్ అనాలిసిస్లో కూడా చెప్పాను. 10 lakh crores ఆర్ 3.3% ఆఫ్ జీడిపి గవర్నమెంట్ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం పెట్టింది. దాంతోపాటు స్టేట్ గవర్నమెంట్స్కి కూడా 1.3 lakh crores ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్, వడ్డీ కట్టక్కర్లేదు, 50 సంవత్సరాలు పెట్టి మీరు నాకు వడ్డీ ఇవ్వక్కర్లేదు అని చెప్పేసి 1.3 lakh crores స్టేట్ గవర్నమెంట్స్ కూడా అలొకేట్ చేసింది. మీరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయండి అని. అండ్ ప్రభుత్వం నిర్మలా సీతారామన్ గారు ఏమంటున్నారంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ హ్యాస్ ఎ లార్జ్ మల్టీప్లయర్ ఎఫెక్ట్ ఆన్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఏమవుతుంది? మల్టీప్లయర్ ఎఫెక్ట్ వస్తుంది. అంటే మనకి రోడ్లు, బిల్డింగ్లు, పవర్ ప్రాజెక్టు ఇవన్నీ తీసుకురావడం వల్ల
చాలామందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, వర్క్ లభిస్తుంది, వాళ్ళ ఆదాయాలు పెరుగుతాయి, వాళ్ళు కూడా ఖర్చులు వచ్చిన ఇన్కమ్ని వాళ్ళు ఖర్చు పెడతారు. అలాగే దాని తద్వారా డొమెస్టిక్ సేల్స్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ పెరుగుతాయి. ఇన్ఫ్రా బిల్డ్ చేయడం వల్ల ఎకానమీ కూడా డెవలప్ అవుతూ ఉంటుంది. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తే, ఒక ఊరికి, ఒక మారుమూల పల్లెటూరికి అక్కడ మంచి వ్యవసాయం జరుగుతుంది, కానీ మార్కెట్ యాక్సెస్ లేదు, రోడ్ కనెక్టివిటీ లేదు. ఇప్పుడు రోడ్ బిల్డ్ చేశారనుకోండి, ఆ ఊర్లో పండించిన పంట వాళ్ళు మార్కెట్కి తీసుకెళ్ళి అమ్మగలుగుతారు. ఎప్పుడైతే మార్కెట్లో వీళ్ళ ఊరు ప్రోడక్ట్కి డిమాండ్ ఉందో, వాళ్ళు ఇంకా వాళ్ళ ప్రొడక్షన్ పెంచవచ్చు. అంటే వ్యవసాయం ద్వారా ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ చేసే అవకాశం కూడా లభిస్తుంది. మరి వ్యవసాయంలో ప్రొడక్షన్ పెరిగిందంటే అది కూడా జీడిపి కంట్రిబ్యూట్ చేసినట్టే కదా. ఈ రకంగా ఇన్ఫ్రా అనేది అన్ని రకాలుగా హెల్ప్ అవుతుంది. అలాగే పవర్ అవైలబిలిటీ ఉన్నప్పుడు ఇండస్ట్రీస్ వస్తాయి. వాటరు, పవరు, రోడ్డు కనెక్టివిటీ ఇవన్నీ కూడా ఒక ఇండస్ట్రీ సెటప్ చేయాలంటే అవసరమైనవి. వీటిని ప్రభుత్వం మెయింటైన్ చేస్తే మోర్ అండ్ మోర్ ఇండస్ట్రీస్ విల్ కమ్ అప్. దే విల్ జనరేట్ ఎంప్లాయ్మెంట్, దే విల్ ఆల్సో జనరేట్ గుడ్స్ అండ్ సర్వీసెస్ విచ్ విల్ కంట్రిబ్యూట్ టు జీడిపి గ్రోత్కి అవన్నీ కాంట్రిబ్యూట్ చేస్తాయి. సో ఈ రకంగా మనకి లార్జ్ మల్టిప్లయర్ ఎఫెక్ట్ అనేది ఎకనామిక్ గ్రోత్ పైన, ఎంప్లాయ్మెంట్ పైన కూడా వస్తుంది. ప్రభుత్వం ఏం చేసిందంటే సబ్సిడీలు తగ్గించింది, కానీ ఇన్ఫ్రా స్పెండింగ్ని తగ్గించలేదు అని చెప్పి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా? అంతే. ఎందుకంటే మీకు ఇందులో ఆర్టికల్లో ఇంపార్టెంట్ ఇంకేమీ లేవు. సో ఇలా చేస్తూ 2025-26 కల్లా తగ్గించగలుగుతుందా చూడండి. గవర్నమెంట్ టార్గెట్ ఏంటంటే ఇక్కడ చూడండి, 2025-26 కల్లా ఫిస్కల్ డెఫిసిట్ని 4.5% తేవాలి అనేది గవర్నమెంట్ టార్గెట్. చేయగలుగుతుందా లేదా అనేది నోబడీ నోస్. బట్ ఇది ఇలా గవర్నమెంట్ రైట్ ట్రాక్లోనే ఉంది అనేది మాత్రం కనిపిస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఆర్టికల్ ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి తీసుకున్నాను. నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్కి బడ్జెట్ని గవర్నమెంట్ తగ్గించింది. మీరు ఒకసారి గమనిస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది. మీకు 2012-13 నుంచి మీరు తీసుకోండి. ఇక్కడ చూడండి, లాస్ట్ ఇయర్ 89,400 కోట్లు అలొకేట్ చేశారు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్కి. 2021లో 1,11,000 కోట్లు ఇచ్చారు. 2021-22లో 98,467 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు బడ్జెట్లో మాత్రం, లేటెస్ట్ బడ్జెట్లో మాత్రం 60,000 కోట్లు మాత్రమే అలొకేట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, క్లోజ్ టు 30,000 crores మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్కి తగ్గించేశారు, అలొకేషన్ తగ్గించేశారు. ఎందుకు తగ్గించారు అనేది ప్రశ్న. ఎందుకు తగ్గించారనే ప్రశ్నకి గవర్నమెంట్ ఇచ్చిన క్లారిఫికేషన్ మీరు ఒకసారి గమనించాలి. ఇక్కడ మీరు ఒకసారి గమనిస్తే, ఓకేనా, గవర్నమెంట్ ఇచ్చిన క్లారిఫికేషన్ మీరు ఒకసారి చూడండి. ఎందుకు తగ్గించారు అంటే, తను ఏమంటుందంటే, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనేది ఒక డిమాండ్ డ్రివెన్ స్కీమ్. అది డిమాండ్ బట్టి వస్తుంది. ఇంతకు ముందుకి ఇప్పటికీ వేరు. కోవిడ్ టైంలో అంటే వాళ్ళకి వేరే పని లేక సిటీస్లో ఉన్న వాళ్ళు కూడా రూరల్కి వచ్చేసారు. అందరికీ పని కావాల్సి వచ్చింది. అందుకని మేము ఎక్కువ అలొకేట్ చేసాం. ఇప్పుడు అవసరం లేదు, వాళ్ళకి అగ్రికల్చర్ వర్క్ కావచ్చు, వేరే వర్క్ కావచ్చు, వాళ్ళకి ఉన్నాయి కాబట్టి అంత ఎక్కువ డిమాండ్ లేదు కాబట్టి మీకు డిమాండ్కి తగ్గట్టుగా మేము ఇస్తున్నాము అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఓకేనా? ఇంకా ఏం చెప్తున్నారు, లాస్ట్ ఇయర్ కూడా ఒరిజినల్ బడ్జెట్ ఎస్టిమేట్స్ 61,500 కోట్లు మాత్రమే, కానీ మేము ఫైనల్గా 73,000 కోట్లు ఇచ్చాము. అంటే ఒకవేళ అవసరమైతే వీఆర్ రెడీ టు గివ్ మోర్, ఇంకా ఎక్కువ ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగానే ఉన్నాము అని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది, క్లారిఫై చేస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ క్లారిఫై చేస్తుంది. అయితే అయినప్పటికీ కూడా గత 6 సంవత్సరాల్లో లోయెస్ట్ లెవెల్కి వెళ్ళడానికి కారణం ఏంటి అని చెప్పి మీరు ఒకసారి చూడవచ్చు. ఓకేనా? 6 సంవత్సరాల్లో ఇది ఎందుకు లోయెస్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది అని చెప్పి మనం గమనిస్తే, లాస్ట్ 3 ఇయర్స్లో ఏం జరిగిందో మీరు ఒకసారి చూడండి. లాస్ట్ 3 ఇయర్స్లో ఇండియన్ ఎకానమీకి మ్యాసివ్ డిస్రప్షన్స్ ఫేస్ చేసింది. ఒకటి కోవిడ్ వల్ల లాక్డౌన్స్, తర్వాత యుక్రెయిన్ వారు, వీటి వల్ల విపరీతంగా మనకి ఆయిల్ ప్రైస్లు పెరిగిపోయి, ఫుడ్ ప్రైస్లు 1970s వచ్చిన ఆ ప్రాబ్లమ్స్, అలాగే 2008-2009 వచ్చిన ఫైనాన్షియల్ క్రైసిస్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామో అలాంటి ప్రాబ్లమ్స్ మనం ఇప్పుడు ఫేస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. జాబ్ లాసెస్ పెరిగిపోయి, రియల్ ఇన్కమ్ లాసెస్, ప్రజలకి ఇన్కమ్ కూడా బాగా తగ్గిపోయింది. అందుకని గవర్నమెంట్ 2 రకాలుగా హెల్ప్ చేయడానికి ప్రయత్నాలు చేసింది. ఒకటి ఫుడ్ ఇవ్వడం ద్వారా,
పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ని ఉపయోగించి రైసు వీటు అవసరమైన దానికంటే ఎక్కువ సప్లై చేసి నార్మల్గా ఇచ్చేదానికంటే ఎక్కువ సప్లై చేయడం ద్వారా హెల్ప్ చేసింది. రేషన్ కార్డ్ హోల్డర్స్కి ఒక 5 కేజీల గ్రెయిన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వడం అనేది జరిగింది. గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనే పేరుతో దాన్ని కూడా జరిగింది. సెకండ్ ఇది మన్రేగా, ఈ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ యాక్ట్. సో దీనికి ఎలొకేషన్స్ పెంచడం ద్వారా నార్మల్గా ఇచ్చిన దానికంటే ఎక్కువ ఫండ్స్ ఎలొకేట్ చేయడం ద్వారా, అంటే అంతకు ముందు జరిగిన దానికంటే ఎక్కువ అమౌంట్ ఎలొకేట్ చేయడం ద్వారా గవర్నమెంట్ పూర్ పీపుల్కి సపోర్ట్ చేయడం అనేది జరిగింది. ఈ సంవత్సరం మీరు తీసుకుంటే అటు మన్రేగా ఎలొకేషన్ తగ్గింది, ఫుడ్ సబ్సిడీకి ఇచ్చిన ఎలొకేషన్ కూడా తగ్గింది. ఫుడ్ సబ్సిడీ ఇప్పుడే చెప్పాను, ప్రీవియస్ ఆర్టికల్లో మనం మాట్లాడుకున్నాం. లోవర్ అవుట్లేస్ మనకు కనిపిస్తుంది. అవుట్లే అంటే కేటాయింపులు. ఈ సంవత్సరం దీనికి కేటాయింపులు తగ్గాయి, అలాగే సబ్సిడీలకు కూడా కేటాయింపులు తగ్గిపోయాయి. ఎందుకు తగ్గిపోయాయి? ఎకానమీ ఫుల్గా ఎమర్జ్ అయిపోయింది. పాండమిక్ నుంచి కంప్లీట్గా మనం బయటపడిపోయాము, ఇప్పుడు నార్మల్గా ఉన్నాము కాబట్టి అంత ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే 2011, 2021, 2022లో ఎక్కువ, 2021 ఆ ప్రాంతంలో ఎక్కువ ఎందుకు ఇచ్చామంటే కోవిడ్ వల్ల ఎకానమీ సఫర్ అయ్యింది కాబట్టి ప్రజలకు ఇన్కమ్ కల్పించడం కోసమని ఫుడ్ సబ్సిడీ పెంచింది, అలాగే మన మన్రేగా కూడా ఎలొకేషన్ పెంచింది. ఇప్పుడు ఎకానమీ నార్మల్ అయిపోయింది కాబట్టి అప్పుడున్నంత పరిస్థితి ఇప్పుడు లేదు కాబట్టి ఇవ్వాల్సిన అవసరం లేదు అనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. అయితే గవర్నమెంట్ యొక్క అసెస్మెంట్, అంటే ఎకానమీ నార్మల్ అయిపోయింది మరేం అక్కర్లేదని ప్రభుత్వం చెప్తుంది కదా, ఆ అసెస్మెంట్ అనేది ఎంతవరకు కరెక్ట్ అనే క్వశ్చన్ ఇక్కడ వస్తుంది. రైట్, ఇక్కడ ఇండికేటర్ మన రూరల్ ఎకానమీ నార్మల్ అయిందో లేదా. ఒకటి రూరల్ వేజెస్, రూరల్ ఏరియాస్లో వేజెస్ ఎలా ఉన్నాయి, పెరిగాయా తగ్గాయి? మీరు గమనిస్తే ఇక్కడ చార్ట్ ఇచ్చారు చూడండి. రూరల్ వేజెస్ అనేవి పెరిగాయి, ఇక్కడ నుంచి ఇలా ఇక్కడికి పెరగడం అనేది జరిగింది. సో తగ్గినట్టు మళ్ళీ ఇప్పుడు పీక్లో ఉన్నాయి. సో వేజెస్ అనేవి గ్రో అవుతున్నాయి, అంటే వాళ్ళకి వస్తున్న ఆదాయం యావరేజ్గా ఒక మనిషికి రూరల్ ఏరియాలో వస్తున్న ఈ ఆదాయం అనేది బాగా పెరిగింది. రెండో పారామీటర్ మీరు గమనిస్తే ట్రాక్టర్ సేల్స్ కూడా బాగా పెరిగాయి. ట్రాక్టర్ సేల్స్ పెరుగుతున్నాయంటే అర్థం ఏంటి? వ్యవసాయం బాగుంది అని. బాగున్నప్పుడే ఇంకా ఎక్కువ మంది కొంటూ ఉంటారు. సో ఈ రకంగా ఎకానమీ నార్మల్ అవుతుందని భావించి ప్రభుత్వాలు మన్రేగాకి ఫుడ్ సబ్సిడీకి కట్ చేశాయి. అయితే కట్ చేసి ఊరుకోలేదు. ఇక్కడ మీరు గమనించాలి, కొన్ని గవర్నమెంట్ ఫ్లాగ్షిప్ స్కీమ్స్కి ఎలొకేషన్స్ పెంచాయి. PMAY తీసుకోండి, జల్ జీవన్ మిషన్ తీసుకోండి, PM కిసాన్ తీసుకోండి. PM కిసాన్కి పెంచలేదు. PM కిసాన్ మీకు తెలుసు కదా, ప్రతి రైతుకు కూడా ఫిక్స్డ్గా 6,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ వేసేది. ఎవ్రీ ఇయర్ కూడా 6,000 రూపీస్ ప్రతి రైతు అకౌంట్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇచ్చిన ఎలొకేషన్, దాన్ని PM కిసాన్ స్కీమ్. సో దానికి లాస్ట్ ఇయర్ 60,000 కోట్ల ఎలొకేషన్ ఉంటే ఈ ఇయర్ కూడా సేమ్ 60,000 కోట్ల ఎలొకేషన్, దాంట్లో మార్పులు లేవు. కానీ జల్ జీవన్ మిషన్ తీసుకోండి, ఆవాస్ యోజన తీసుకోండి. జల్ జీవన్ మిషన్ మనకి ఏం చేస్తుంది? ప్రతి ఇంటికి కూడా పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్ అందుబాటులోకి తీసుకురావాలి. ఒక పోర్టబుల్ వాటర్ అందించే ట్యాప్డ్ కనెక్షన్ అనేది ఇవ్వాలనేది జల్ జీవన్ మిషన్ యొక్క ఉద్దేశం. సో ఇది ట్రాన్స్ఫర్ స్కీమ్ కాదు, ఇన్వెస్ట్మెంట్ స్కీమ్. PM కిసాన్ అనేది ట్రాన్స్ఫర్ స్కీమ్, అంటే మనీ డైరెక్ట్గా ట్రాన్స్ఫర్స్ చేసేదాన్ని ట్రాన్స్ఫర్ స్కీమ్స్ అంటారు. ఇన్వెస్ట్మెంట్, ప్రభుత్వం తన డబ్బులు ఇచ్చి వాళ్ళతో ఏదైనా అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసేదాన్ని ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ అంటాం. జల్ జీవన్ మిషన్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ స్కీమ్. ఎందుకంటే దాని ద్వారా మనకి ఏమవుతుంది? జల్ జీవన్ మిషన్ ద్వారా మనకి ఏమవుతుందో మీరు ఒకసారి గమనించాలి. ఈ జల్ జీవన్ మిషన్ గురించి ఇక్కడ చూస్తే ఇదేంటి? ఫంక్షనల్ ట్యాప్ కనెక్షన్స్ టు ఎవ్రీ రూరల్ హౌస్ హోల్డ్ బై 2024, అది దాని యొక్క గోల్ అనమాట. ఇంతకుముందు గవర్నమెంట్ చేసిన ఉజ్వల స్కీమ్, అందరికీ LPG యాక్సెస్ ఇవ్వాలని చేసిన ఉజ్వల స్కీమ్ లాగా, అందరికీ ఎలక్ట్రిసిటీ అందించడానికి చేసిన సౌభాగ్య లాగా, టాయిలెట్స్ ఉండేలాగా చేసిన స్వచ్ఛ భారత్ లాగా, బ్యాంక్ అకౌంట్ ఉండాలని చేసిన జన్ధన్ లాగే ఈ జల్ జీవన్ మిషన్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? ఫంక్షనల్ ట్యాప్ కనెక్షన్స్ అందరికీ అందించాలి. దీనికి ఎలొకేషన్ 70,000 కోట్లు చేశారు. అంటే ఇంతకు ముందు కంటే ఎలొకేషన్ పెంచారు. ఇంతకుముందు 55,000 కోట్లు ఉంటే దాన్ని 70,000 కోట్లకి పెంచడం జరిగింది. నెక్స్ట్ PM ఆవాస్ యోజన. ఆవాస్ యోజన అంటే ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చే స్కీమ్. PMAY which seeks to build or provide Pakka homes with basic amenities for all rural and urban households again by 2024 has also received enhanced budget support. ఇదేంటి? ప్రతి ఒక్కరికి బేసిక్ ఎమ్యూనిటీస్తో, అంటే మనకి టాయిలెట్స్, బెడ్రూమ్, బాత్రూమ్, వీటన్నిటితో రూరల్ మరియు అర్బన్ హౌస్ హోల్డ్స్
అందరికీ ఇల్లు ఉండేలా చేయడం కోసం తీసుకొచ్చిన స్కీము పిఎం ఆవాస్ యోజన. దానికి కూడా ఎలకేషన్ పెంచారు. రఫ్గా 77,000 కోట్ల నుంచి 79,590 కోట్లకి ఎలకేషన్ పెంచడం అనేది జరిగింది. ఓకేనా? అంటే ఇక్కడ లాజిక్ చెప్తున్నారు ఎందుకు ప్రభుత్వం చేసింది అని. అంటే వీటికి ఇప్పుడు అవసరం లేదు, తగ్గించారు. వీటికి అది ఇటువైపు ఇన్వెస్ట్మెంట్ మోడ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి మూవ్ చేశారని మనం చెప్పొచ్చు. అండ్ లాస్ట్ ఆర్టికల్ ఆఫ్ ద డే వచ్చేసి ఐబీసీ బూస్టెడ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంక్ జస్టిస్ కౌల్. సో జస్టిస్ కౌల్ ఏమంటారంటే ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ 2014లో వచ్చింది. ఇది 2014లో వచ్చినప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఇండియా ర్యాంక్ 142 ఉండేది 2014లో. 2022 నాటికి ఆ ర్యాంక్ అనేది 63కి ఇంప్రూవ్ అయింది. 63కి ఇంప్రూవ్ అయిందనమాట. దీనికి కారణం, ప్రధానమైన కారణం, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వచ్చేసి ఐబీసీ అని చెప్తున్నారు. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ యొక్క కాన్సెప్ట్ ఏంటి, అది ఎందుకు వచ్చింది ఏంటి అంటే మనకి సింపుల్ టర్మ్స్లో చెప్తాను. ఇది ఆల్రెడీ నేను చాలాసార్లు డీటెయిల్డ్గా మీకు సెపరేట్ వీడియోస్ ఉంటాయి. మీరు కావాలంటే గూగుల్ చేయండి, యూట్యూబ్లో ఐబీసీ సురేష్ సార్ అని చెప్పి మీరు చేయండి, వస్తుంది. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ సురేష్ సార్ అంటే దాన్ని నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన పాత వీడియో వస్తుంది, మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. మనకి ఇంతకుముందు ఇప్పుడు ఇది బ్యాంక్ అనుకుందాం, ఇది ఏదైనా ఒక కంపెనీ అనుకోండి. సో బ్యాంక్ వాడు కంపెనీ వాడికి డబ్బులు ఇస్తాడు, దాన్నే మనం లోన్ అంటాం. ఓకేనా? కంపెనీ ఆ డబ్బులు యాక్చువల్గా తిరిగి ఇవ్వాలి, కానీ ఒకవేళ తిరిగి ఇవ్వకపోతే దాన్ని మనం డిఫాల్ట్ అంటాం, లోన్ డిఫాల్ట్ అంటాము. అప్పుడు బ్యాంక్ వాడు ఆ కంపెనీని నాన్ పర్ఫార్మింగ్ అసెట్ కింద ట్రీట్ చేస్తాడు. దాన్ని విల్ ప్రొసీడ్ ఫర్ రికవరీ ప్రొసీడింగ్స్ అనేవి మొదలు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. సో ఐబీసీ లేక ముందు ఉన్న మెకానిజంలో అప్పటికి వేరే యాక్ట్స్ ఉండేవి, సర్ఫేస్ యాక్ట్ కానీ ఇంకా రకరకాల చట్టాలు ఉండేవి. ఆ చట్టాల ప్రకారం వేసేటప్పుడు ఏం చేసామంటే ఈ కంపెనీ ప్రమోటర్స్ అంటే కంపెనీ ఒరిజినల్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో అంటే మెజారిటీ షేర్ హోల్డర్స్, వాళ్ళు ఏం చేసేవారంటే మెల్లగా దే యూస్ టు సెల్ అసెట్స్. అంటే వాళ్ళ కంట్రోల్లో ఉండేది. కోర్టు కేసు నడుస్తున్నప్పటికీ కంట్రోల్ అనేది వాళ్ళ చేతిలోనే ఉండేది. మీకు అర్థమైంది, వీళ్ళు డబ్బులు కట్టలేదని బ్యాంక్ కూడా కేసు వేసాడు, కానీ కంట్రోల్ ఇంకా వాడి చేతిలోనే ఉండేది అనమాట. కేసు తేలేంత వరకు కూడా వాడి చేతిలోనే కంట్రోల్ ఉండేది. సైలెంట్గా ఆస్తులు అమ్మేసేవాడు, మొత్తం అమ్మేసి ఎన్కాష్ చేసుకొని కేసు కొలిక్కొచ్చే టైంకి కంపెనీలో ఆస్తులే మిగలకుండా చేసేవారు. సో మొత్తం కంపెనీని తీసేసుకున్నా బ్యాంక్ ఏం వచ్చేది కాదు. ఇలాంటి పరిస్థితులు ఉండేవి ఒకప్పుడు. దాన్నే మనం ఏమంటారంటే డెటర్ ఇన్ పొసెషన్, వి కాల్ ఇట్ డెటర్ ఇన్ పొసెషన్. అంటే కంట్రోల్ వాళ్ళ చేతిలోనే ఉండేది, వాళ్ళ చేతిలోనే మొత్తం ఆస్తులన్నీ, కంపెనీ ఆస్తులన్నీ ఉండేవి. ఐబీసీ వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే మొత్తం కంట్రోల్ క్రెడిటర్స్ చేతిలోకి వెళ్ళిపోయింది. క్రెడిటర్స్ ఇన్ కంట్రోల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయో, ఐబీసీ ప్రొసీడింగ్స్ అనేవి ఇనిషియేట్ అవుతాయో, ఒక కంపెనీ మీద వీళ్ళు డబ్బులు కట్టలేదు టైంకి అని బ్యాంక్ వాడు కేసు వేసి ఐబీసీ దగ్గరికి వెళ్తే ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ అయ్యాయి అనుకోండి, మరుక్షణం ఏమవుతుందంటే ఆ కంపెనీ యొక్క కంట్రోల్ అంతా కూడా క్రెడిటర్స్ చేతిలోకి వచ్చేస్తుంది. క్రెడిటర్స్ అంటే ఎవరు? బ్యాంక్. అంటే ఎవరైతే అప్పు ఇచ్చారో వాళ్ళ చేతిలోకి కంట్రోల్ వస్తుంది. ప్రాసెస్ అయ్యేంత వరకు వీళ్ళు డే టు డే అఫైర్స్లో ఇన్వాల్వ్ అవుతారు, వీళ్ళకి తెలియకుండా ఎవరేం చేయలేరు. మీకు అర్థమైంది ఇంతకుముందుకి ఇప్పటికి డిఫరెన్స్? అంతకుముందు అలా ఉన్నప్పుడు ఏంటంటే తప్పుడు పనులు చేసేవాళ్ళు కంపెనీ వాళ్ళు, ఇప్పుడు ఆ తప్పుడు పనులు చేసే అవకాశం అనేది లేదు. ఫ్రాడ్ చేసే అవకాశం లేకుండా ఇది ఇప్పుడు మొత్తం సిస్టమ్ని మార్చేసింది. సో ఐబీసీ అనగానే మీకు గుర్తురావాల్సింది డెటర్ ఇన్ పొసెషన్ టు క్రెడిటర్స్ ఇన్ కంట్రోల్. ఇలాంటి తప్పుడు మార్గాలతో కంపెనీలు మోసం చేయకుండా ఐబీసీ హెల్ప్ చేసింది అని మనం చెప్పొచ్చు. ఈ ఒక్క పాయింట్ చాలు, ఇంకా మిగిలినంతా కూడా ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, అంతకంటే మీకు మిగిలినంత న్యూస్ ఐటమ్ విచ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. ఐబీసీ గురించి జస్ట్ మీకు ఇంపార్టెంట్ పాయింట్ టచ్ చేయాలి అని చెప్పేసి మీకు ఇది చెప్పాను. ఓకే, మళ్ళీ మాట్లాడదాం, ఏదో రోజు మళ్ళీ వస్తుంది న్యూస్లోని, విల్ డిస్కస్ ఇట్ ఇన్ డీటెయిల్. సో ఇలా నా ఎకానమీ క్లాసెస్ మీరు జాయిన్ అవ్వాలి, లైవ్ కానీ రికార్డెడ్ కానీ కావాలనుకుంటే ఇక్కడ మీకు ఇచ్చిన ఫీజు అంతా కూడా రికార్డెడ్ది. లైవ్ కావాలంటే కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది, మీరు ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. సో ఇవి తక్కువ ఫీజులే పెట్టాను అందరికీ అందుబాటులో ఉండేలాగా.
మన తెలుగు వాళ్ళు ఎకానమీ అంటే భయపడే పరిస్థితి ఉండకూడదని చెప్పేసి మనం తెలుగులోనే అన్ని క్లాసెస్ డీల్ చేస్తున్నాం. అంటే బైలింగ్వల్, ఇప్పుడు మీ క్లాస్ ఎలా చెప్పానో అలాగే రియల్ లైఫ్ క్లాసెస్ కూడా ఉంటాయి. LTX స్టాండ్స్ ఫర్ తెలుగు పీపుల్. ఓకే, మన కోసమే రన్ చేస్తున్న మన ఛానల్ ఇది. వీఆర్ నాట్ గెటింగ్ ఇన్ టు ఇంగ్లీష్ ఆర్ హిందీ ఆర్ ఎనీ అదర్ థింగ్, కంప్లీట్లీ కన్ఫైన్డ్ టు AP అండ్ తెలంగాణ. టేక్ కేర్, బాయ్.